గ్లోబల్ న్యూస్కి గుడిగంటి టీవీ 9 ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? మరి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం గుర్తు చేసుకుందాం. మన అజిత్ ప్రేమ్జీ విప్రో అధినేత ఉన్నాడు కదా, ఆయనకి ఎందుకో మరి కొంతకాలంగా భారతదేశం మీద చాలా కోపంగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మన సైనిక జవాన్లు ఆపరేషన్ సింధూర్ చేసి గుస్కే మార్గాయన అంటే అంతవరకు ఆ టెర్రరిస్టులు మనల్ని కాలుస్తూ ఉంటే వీళ్ళందరికీ చమ్మగా ఉంది. మీకు తెలుసో తెలీదు, విప్రో అధినేత ముస్లిం అజిత్ ప్రేమ్జీ అంటారు. మరి అతని అంతవరకు చాలా చమ్మగా ఉండేది అతనికి కానీ, లేకుంటే ఇప్పుడు దుబాయ్ పారిపోయిన ఈ సినిమా యాక్టర్లు కానీ వీళ్ళందరికీ చాలా చమ్మగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి దాడి చేశారో అప్పటి నుంచి పాపం వీళ్ళకి ఇండియా నచ్చట్లా. సో దానికోసం ఏమన్నా బొద్దింకల పార్టీకి 58 లక్షల రూపాయలు ఈయన డొనేషన్ కూడా ఇచ్చాడు. ఆ సంగతి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇలా పిచ్చి వేషాలు జాత్సుమా అంటే నోరు మూసి కూర్చున్నాడు. అంతేకాకుండా వీళ్ళ యొక్క కంపెనీలో అనేక రకాల ఈ ముస్లిం మత మార్పులు చేయటం, లొంగని వాళ్ళని చాలా గట్టిగా బెదిరించడం, ఇలాంటి నానా యాగి పనులు చేస్తున్నారు. విప్రోతో ఆగిపోలేదు, ఈవెన్ టాటా కన్సల్టెన్సీలుగా అదే యాగి. వేతావాత చెప్పేది అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నింటిలో కూడా ఇలాగే సచ్చినట్టు ఉన్నాయి, ఇంకా బయటికి రాలా. పాప మన పిల్లలు ఏదో చెప్తే మన పేరెంట్స్ ఏమనుకుంటారో, మొగుడు ఏమనుకుంటారో అని ఏం చేస్తున్నారో కానీ వాళ్ళ యొక్క ఇది మరి ఏం జరుగుతున్నారో మనకు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమిటంటే ఈయన కీర్తి సనాన్ అనే ఒక మోడల్తో ఈ రక్షాబంధన్ కోసం చెప్పి ఒక యాడ్ ప్రిపేర్ చేశారు. ఆ యాడ్లో టూ మోడర్న్ అంటే చేతులు లేకుండా సగం సెక్సీగా ఇలా ఉన్న అమ్మాయిని కూర్చోపెట్టి రక్షాబంధన్ గురించి యాడ్. ఇది మన సంస్కృతికి మన సభ్యతకి ఏమాత్రం కుదరని విషయం. దాని గురించి ఇంట బయట రచ్చ 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 జరుగుతూనే ఉంది. చివరాఖరికి ఇప్పుడే తెలిసిన తాజా వార్త ప్రకారం ఆయన ఈ యొక్క యాడ్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీన్ని అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఆ యాడు నువ్వు చెప్పకుండానే వాళ్ళు వేశారంటారా అజిత్? ఎందుకని ఈ మధ్య నీ యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వస్తున్నది. ఎక్కడో డాల్డా కంపెనీ అమ్ముకునే నీకు ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఇంత పైకి తీసుకొచ్చి ఇన్ని కోట్ల రూపాయలు దీన్ని చేస్తే నువ్వు భారతదేశానికి ఇలాగ విషయం ఎందుకు చెబుతున్నావు అజిత్? సరే, ఏదేమైనా సరే వీళ్ళందరికీ ఏమైందంటే ఒక పోయే కాలం వచ్చింది. వాళ్ళు పేద దశలో ఉన్నప్పుడు హాయిగా మీరు ఇస్తే చాలు బాబు అనేట్టుగా వచ్చారు. ఇప్పుడు కడుపు నిండింది, అందరం ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇప్పుడు నానా యాగి చేస్తున్నారు. నా ఉద్దేశ ప్రకారం అయితే అసలుకి ఎవరెవరైతే ఈ దేశంలో ఉండదలుచుకోను అన్నారో వాళ్ళందరికీ ఒక 2 నెలలు 3 నెలల టైం ఇచ్చి మీరు పొండరా బాబు, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి అన్నట్టుగా మీరు రావద్దు. అదే సినిమాలు అన్నాడు కానీ మీరు మాత్రం ముందు దేశానికి విడిచిపోండి. మీరంతా కూడా విష నాగులు. మీరు వెళ్ళిపోతేనే మాకు చాలా హాయిగా ఉంటుంది. ఇంకా నేపాల్, పాపం నేపాల్కి ఏమైందంటే నేపాల్ టిబెట్ దగ్గర ఒక పక్కేమో ల్యాండ్ స్లైడ్స్, రెండో పక్కేమో భూకంపాలు, మూడో పక్క ఈ వరదలు. ఈ టిబెట్ రీజన్లో ఈ సంగతి చైనా గుర్తించినప్పటికీ తనకేమీ పట్టినట్టుగా నేపాల్కి చెప్పడం మర్చిపోయింది. మర్చిపోయిందని చెప్పడం వేస్ట్. అది చెప్పలేదు. ఎందుకంటే బలహీనమైన నేపాల్ దానికి చాలా రాజభోజ్యంగా ఉంటుంది. ఇప్పటికే ఆ తొగ్లక్ ప్రధానమంత్రిగా ఉండి వాడికి ఎంతసేపు నేను ప్రధానమంత్రి కాబట్టి మీ భారతదేశ ప్రధానమంత్రి, మేమిద్దరం ఒక స్టేటస్ వాళ్ళం, వాళ్ళతోనే మాట్లాడతాం, ఎవరితో మాట్లాడడం అని తల పొగరికినాడికి మరి ఏమవుతుంది? సరే, ఇప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళన్నీ కొట్టిపోయిన డబ్బులు ఏం లేకపోతే వారికి కావాల్సిన ప్రదేశాలన్నీ ఆక్యుపై చేస్తారు, శ్రీలంకలో ఆక్యుపై చేసినట్టుగానే. అప్పుడు ఈయనకి బాగుంటుందేమో. సో ఏదేమైనా సరే భారతదేశం మాత్రం తన మిత్ర దేశాలు చుట్టుపక్కల ఉన్న దేశాలని ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు.
వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఆపద సమయంలో ఉంటే మేమున్నాము అని ఒక పెద్దన్నలాగా భరోసా ఇవ్వటం మన వంతు అయిపోయింది. తర్వాత నెత్తికెక్కి కూర్చొని ఎలా ఉందంటే చెట్టు కాయలు కాసే వరకు మన ఇంట్లోనే పెడుతుంది, కొమ్మలన్నీ పక్కింట్లోకి వెళ్ళి పళ్ళన్నీ వాళ్ళ ఇంట్లో రాలుస్తూ ఉంటాయి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళు కనీసం వాళ్ళకి ఇంట్లో లైట్ వెలిగించుకోవాలన్నా మనం పంపించాల్సిందే, వాళ్ళు అప్పు తీర్చాలన్నా మనం డబ్బులు పంపించాల్సిందే, వాళ్ళు మందులు కొనుక్కోవాల్సినా మనం పంపించాల్సిందే. ఆఖరికి వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ ఏమైనా డెలివరీ అయినా సరే మన మందులు మన డాక్టర్లే కావాలి. అయినా దౌర్భాగ్యులు వాళ్ళు ఎప్పుడుగా విశ్వాసం లేకుండా ఏ దేశమైనా సరే అలాగే వస్తున్నాయి. మరి ఏం చేస్తాం? వాడి పాపం వాడిది, మన గౌరవం మంది. ఇలాగుంది వాస్తవ పరిస్థితులు చూసుకుంటే. ఆ తర్వాత మనకి ఇక్కడికి వచ్చామంటే అజీజ్ ఒకసారి పాల్కీ శర్మ అని చెప్పి ఒక లేడీ జర్నలిస్ట్ ఉన్నారండి. అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆవిడ ఈ మధ్యకాలంలో తన సొంతంగా తన ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడుతుంది అనమాట. మన ఈ మధ్య ఇంగ్లాండ్లో ఆవిడ పిలిచారు మాట్లాడమని. ఆమె అంతే కదా, నేను ఎక్కువసేపు మాట్లాడను, మీరు నాకు ఇచ్చిన టైం కన్నా చాలా తక్కువగా నేను మాట్లాడతాను, కానీ ఒకటి మాత్రం చెప్తాను. నేను విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్నాను. భారతదేశంలో మీ అందరికీ తెలుసు కదా, చాలా రష్గా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. సరే, ఒక రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర నా బండి ఆగిపోతే నేను కిటికీలోంచి చూస్తుంటే ఒక పక్కన కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు, ఇంకో పక్కన చెరుకు రసం అమ్ముతున్నారు. కొన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా, పేమెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. అంటే ఏంటి? ఈ యొక్క డిజిటల్ విధానం ఆ చివరి స్థాయి వరకు భారతదేశంలో వెళ్ళింది అని చెప్పడం. చిన్న చిన్న వెండర్స్ ఏ రోజుగా ఆ రోజు, ఏ పూటగా ఆ పూట భోజనానికి సంపాదించుకునే వాళ్ళు కూడా ఈ డిజిటలైజేషన్, ఒక బ్యాంక్ అకౌంటు అనే ఉండటం అనేది చాలా గొప్ప విషయం కదా. ఈవెన్ డెవలప్ అయిన అమెరికా కానీ ఫ్రాన్స్లో కానీ ఈ డిజిటలైజేషన్ లేదండి. వాళ్ళు ఎంతసేపు డబ్బులు పట్టుకుని వెళ్ళాల్సిందే కానీ మనలాగా ఫోన్పేలు, ఈపేలు, ఏ పేలు వాళ్ళకి లేవు. క్యాష్ పట్టుకోవాల్సిందే, చిల్లర కోసం తంటాలు పడాల్సిందే. మరి అలాంటి దౌర్భాగ్యం బతుకులు వాళ్ళవి. ఆ తర్వాత ఇంకొద్దిగా ముందుగా వెళ్తూ మరి ఈ 2014 నుంచి ఇంతవరకు చూసుకుంటే మా దేశ అభివృద్ధిలో ఎలాగుందంటే అండి, మీరు చెప్తే నమ్మరు, మనకి ఈ 15% ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీ 48% పెరిగిందండి. 48% పెరిగింది. అంతే కాకుండా మనకి ఎయిర్పోర్ట్కి నుంచి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య 6.7 మిలియన్స్ నుంచి 1.72 crores వెళ్ళిందండి. ఇవన్నీ అభివృద్ధికి చిహ్నాలు కావా? మీకేమీ కనబట్టలేదా అని సూటిగా వారిని ప్రశ్నించిందండి. అంటే చాలా స్మూత్గా, నేనంతగా స్పీడ్గా గట్టిగా వాయిస్తున్నా కానీ అమ్మాయి మాత్రం అమ్మాయి అంటే మేబీ 40 years లోపల ఉంటుంది. ఆమెను చూస్తేనే గౌరవభావం, చక్కగా చీర కట్టుకుంటుండే, కళ్ళకి కాటుకి పెట్టుకుంటుండే. ఆమె పేరు పాల్కీ శర్మ. ఎప్పుడైనా చూడండి, కొన్ని మీ ఛానల్స్లో ఆవిడ కనిపిస్తూ ఉంటారు. ఆవిడ సొంత ఛానల్ కూడా పెట్టారు. ఆవిడ పేరు పాల్కీ శర్మ. చాలా స్మూత్గా చిన్న టాపిక్స్ తీసుకొని పక్కవాడికి గుండెలు అదిరిపోయే బాంబులాగా పేలుస్తూ ఉంటారు. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి ఇప్పుడు అన్ని యుద్ధాలు దీర్ఘకాలం అయిపోయాయి. సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయాయి. ఇదివరకు అయితే కొంత మిసైల్స్ మన దగ్గర ఉంటే సరిపోతుంది అనుకున్నాం. అమెరికా లాంటి దేశానికే మిసైల్స్ లేక చేతిలో తీసి కూర్చుంది, ఇరాన్తో యుద్ధం చేయలేక. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో రేపు పొద్దున్న ఏదైనా సరే దీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తే ఎట్టగా? దానికోసం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ మిసైల్స్ తయారీని కూడా ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టేసింది. సో మనకి ఎప్పుడైనా అవసరం వస్తే వితిన్ షార్ట్ టైం, ఒక 10 రోజుల్లో, ఒక వారం రోజుల లోపల కొన్ని వందల వేల మిసైల్ తయారు చేయడానికి కావాల్సిన స్టాకు వాళ్ళ దగ్గర ఉండటం. ఒకవేళ అది కనుక స్టాక్ ఉంటే మనకి యుద్ధం లేకుంటే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటి ఒక మంచి పరిణామానికి మోడీ గారు ప్రణాళిక రచించారు.
ఇక్కడితో ఆగిపోలేదండి. ఈ రోజున కొందరు పని కట్టుకొని మోడీ గారికి అమిత్ షాకి పట్టలేదు, అందుకని ఈసారి క్యాబినెట్లో అమిత్ షా ఉండడు అని. పడకపోతే ఆయన తీసేయటం అనే క్వశ్చన్ ఉండదండి. ఏదైతే టాక్టికల్ మూవ్గా తీస్తే తీయచ్చేమో, కానీ అమిత్ షా మోడీ ఇది ఒక వ్యక్తి, ఒక ఆత్మ. వ్యక్తి ఆత్మ రెండు కలిసే ఉంటాయండి. బయట వాళ్ళకి రెండుగా కనిపిస్తాయి, కానీ మోడీ షా అనేవాళ్ళు ద్వయం ఒకటే, రెండు కాదు. మనకి లక్ష్మీ సరస్వతి, శివుడు, విష్ణువు ఎలాగా ఒకటే రూపం ఉంటాయో అలాగే మన మోడీ గారు అదేవిధంగా అమిత్ షా ఉంటారండి. వాళ్ళిద్దరికి పొరపెచ్చులు అంటే ఏమీ రావు. ఎందుకంటే ఎప్పుడు వస్తాయంటే ఆయన పిల్లలు ఉంటే, మోడీ గారి పిల్లలు ఉంటే అది ఏం రావడానికి అవకాశం ఉంటుంది. పాపం ఈయనకి ఏమీ లేనాయన ఎవరితో పోటీ పడతాడు, ఎవరితో గొడవ పడతాడు? ఎటు వచ్చిన దానికి ఎప్పుడు కూడా నా దేశానికి ఎలా బాగుపరచాలి, నా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయించాలి, నా దేశం మన అఖండ భారతదేశాన్ని ఎలా తీసుకురావాలి, మన దేశంలో దూరినటువంటి ఈ యొక్క కిరాతకుల్ని ఎలా బయటికి తరిమి కొట్టాలి, ఇదే ఆలోచన తెప్పించి ఇంకోటి ఏమి ఉండదండి ఆయనకి. మరి అలాంటి ఆయన ప్రధానమంత్రిగా మనకు ఉండటం, అలా అని చెప్పి నేను బీజేపీకి కానీ ఏది నాకు సంబంధం లేదండి. కావాల్సి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మరి నాకు ఆయన పార్టీ మెంబర్షిప్ కానీ సింపథైజర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగటం కానీ ఏమి ఉండవు. కానీ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ ప్రైమ్ మినిస్టర్ లైక్ మోడీ. మరి ఇది ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ఇంటర్నేషనల్ అఫైర్స్. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ తెలుసుకుందాం. సెలవు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, మీ దగ్గర ఉన్నటువంటి మీ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్లో ఈ మెసేజ్ని, ఈ వీడియోస్ని మీరు పెడితే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. వరల్డ్ టుడే అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఒక అత్యవసరమైన మెసేజ్, న్యూస్ అండి. కాబట్టి మీరు ఏ గ్రూప్లో ఉంటే మీ మొబైల్లో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లో ఈ యొక్క మెసేజ్ పెట్టండి. వాళ్ళకి లాభం చేకూరుతారు, వాళ్ళ పిల్లలకి లాభం చేకూరుతుంది. ఇదివరకులాగా పక్కింటోడు కొట్టుకున్నాడు, పోలీస్ ఇద్దరు మొగులు ఉంటే వచ్చాడు, ఇవన్నీ సిల్లీ న్యూస్ అండి. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలుంటే ఎవరికి కావాలండి, ముగ్గురు పిల్లలుంటే ఎవరికి కావాలి, ఈ పిల్లం వాటితో లేచిపోతే ఎవరికి కావాలి? అవన్నీ మీకు కూడి పెడతాయి. మీ పిల్లలకి అవన్నీ చేస్తే మీ పిల్లలకి మనసులన్నీ ఖరాబ్ అయిపోతాయి. అలాంటి చెత్త న్యూస్ రాసే పత్రికలు కానీ లేకుంటే ఈ యొక్క టీవీ ఛానల్స్ కానీ మూసివేసి కట్టేయండి. చూపించకండి, అసలుకి చక్కగా చూపించండి. వరల్డ్ టుడే చూపించండి, తెలుసుకుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతారు. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఐఎమ్ అవైలబుల్ ఆల్ ది టైమ్స్. See you, me and Ramji, senior journalist, Good TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.